చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మనము తిన్నగా దేవుని వాక్యంలోనికి వెళదాం. ఇప్పటికే 9:10 అయింది. ఎప్పుడు వరకు నేను మాట్లాడాలో నాకు తెలియదు. దేవుడు ఎప్పుడు వరకు మాట్లాడించినా అంతసేపు మాట్లాడుతాను కనుక రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుదామండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. నేను చదువుచున్నటువంటి లేక నేను చెప్పుచున్నటువంటి వాక్య భాగాలు ఒకరు మైక్లో చదివి సహాయం చేస్తే మంచిది. సిస్టర్స్కి కానీ బ్రదర్స్కి కానీ ఒకరికి మైక్రోఫోన్ ఇవ్వండి. అది మనకు వేగంగా ముందుకు వెళ్ళడానికి ప్రయోజనకరం అవుతుంది. దేవుడు ఈ సాయంకాల సమయం మనకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎలోహిం మినిస్ట్రీస్లో ఈరోజు ఉదయం దేవుని సందేశం అందించడానికి, దైవ సేవకులందరితో మాట్లాడడానికి దేవుడు కృప చూపాడు. ఈ సాయంకాల సమయం చేరువచ్చిన మీ అందరికీ దేవుని వాక్యాన్ని అందించి తిరిగి వెళ్ళాలని మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకు 15వ అధ్యాయంలో 3 వ్యత్యస్తమైన పదాలను తెలియపరిచి దేవుని వాగ్దానములుగా వాటిని మనకు జ్ఞాపకం చేశారు. చూడండి, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. 3 విలువైన పదాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి నిరీక్షణ, రెండవది సమస్త ఆనందం, మూడవది సమాధానం. ఈ 3 పదాలు మనకు కలుగునుగాక అని ఆయన శుభములు పలికాడు. ఈ జీవితంలో మనుషులు నిరీక్షణ లేని వారిగా ఉన్నారు. అనేక విషయాలలో కలత చెందిన వారిగా ఉన్నారు. స్టూడెంట్స్కు పరీక్ష జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పరీక్ష రాస్తున్నారు కదా. ఎవరైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారా? ఎవరు లేరు. వారి పరీక్ష కొరకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో దైవ సేవకులు మీటింగ్స్ కూడా పెట్టకూడదు. ఏంటంటే అందరి పిల్లలు పరీక్ష రాస్తున్న సమయంలో మనం మీటింగ్ పెడితే పక్క వాళ్ళకు, ఇది ఇప్పుడు ఫంక్షన్ హాల్ కనుక ఓకే, ఎక్కడైనా కాలనీలో మన ఇంటి దగ్గర మైకి పెట్టుకొని లేక మన చర్చ దగ్గర మైకి పెట్టుకొని మనం మాట్లాడామనుకోండి, పరీక్ష రాస్తున్న పిల్లలకు అదొక డిస్టర్బెన్స్, పేరెంట్స్కి అదొక ఆందోళన. కనుక మనం కాస్త బహిరంగ సభలు ఈ పరీక్షా సమయంలో పెట్టకుండా ఉంటే మంచిది అని నా అభిప్రాయం. ఇక్కడ 3 వ్యత్యస్తమైన పదాలు మనం చూస్తూ ఉన్నాం. మనం చాలాసార్లు మన జీవితం గురించి కన్ఫ్యూషన్లో ఉంటాం. మనకు చాలా రకాలైన యాంగ్జైటీ ఉంటుంది, మనకు చాలా టెన్షన్ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ భూలోకంలోనికి మనల్ని పంపిన దేవునికి ఏ కన్ఫ్యూషన్ లేదు. ఇక్కడికి మనల్ని పంపిన దేవునికి ఏమాత్రం ఆందోళన లేదు. మనల్ని ఇక్కడ పుట్టించిన దేవుడు మన గురించి చాలా చింతిస్తూ ఆయన కలవరపడడం ఏమి లేదు. ఆయన అందరి కోసం కావలసిన ప్రణాళికలు ఆయన వేసి ఉన్నాడు. మీరు నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాదు. బైబిల్లో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాం, జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తునందు మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఇప్పుడు మనం చరిత్రను చూసినట్లయితే బీసీ అని, ఏడి అని మనకు కనిపిస్తూ ఉంది. బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాల చరిత్ర ఉంది మానవాళికి. క్రీస్తు శకములో 2025 అంటే దాదాపు 6,025 సంవత్సరాల చరిత్ర ఉంది మనకు. ఈ చరిత్రలో అనేక మంది పుట్టారు, అనేక మంది చనిపోయారు. మనం అందరం ఈ తరంలో పుట్టడానికి మనం ఏం పుణ్యం చేశాం? బ్యూటిఫుల్ కూలర్స్, బ్యూటిఫుల్ లైట్స్, చక్కని మైక్రోఫోన్, మంచి పిఎస్ సిస్టమ్, మంచి మ్యూజిక్ సిస్టమ్, ఇవన్నీ పెట్టుకొని మనం వాక్యం
చెప్పడానికి ఉన్న అవకాశం ఇచ్చాడు. ఇటువంటి పిఏ సిస్టమ్ ఉండే రోజు ప్రసంగం చేయొచ్చు, గొంతేమి ఖరాబ్ అవ్వదు. అదే మనకు సౌండ్ సిస్టమ్ సరిగా లేదు, కరెంటు లేదు, అటువంటి స్థలంలో మనం మాట్లాడితే మన గొంతందా ఎండిపోతుంది, మన మాటలన్నీ బయటికి రాదు. ఒక 10 సార్లు అలా ప్రసంగం చేసిన తర్వాత మనకు 2 స్వరాలు వస్తాయి, మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ ఇప్పుడు చూడండి, ఈ తరంలో సేవ చేసే ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఈ తరంలో దేవుని వాక్యం వినే ధన్యత మనకిచ్చారు. మన తాత ముత్తాతల గురించి ఆలోచించండి. 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం వారు జీవించినప్పుడు వారికి ఏం ఫెసిలిటీ లేదు. వారు ఖమ్మం పోవాలంటే నడుచుకుంటూ పోయేవారు కదా. ఇప్పుడు మనకు ఆటో రిక్షాలు ఉన్నాయి, రాపిడో ఉంది, మనకి ఎవరికి ఎలక్ట్రిక్ స్కూటర్సు, మనకు అన్ని రకాలైన సౌకర్యాలు, మనకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. స్త్రీలకైతే పైసలు కూడా చెల్లించకుండా ఎటైనా పోండి అని రాష్ట్రం అంతా కూడా తిరగడానికి నా అవకాశం ఇచ్చారు. ఎంత దూరమైనా మా దగ్గర జరిగే స్త్రీల రిట్రీట్కు ఖమ్మం నుంచి ఆదిలాబాద్ నుంచి స్త్రీలు వస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకి టికెట్ ఏమీ అవసరం లేదు, బస్ ఎక్కి కూర్చుంటే సరిపోతాయి, మీటింగ్కి వచ్చేసి వాళ్ళు సాయంత్రం వారు వెళ్ళిపోవచ్చు. అటువంటి ఫెసిలిటీస్ ఇచ్చే ఈ కాలంలో పుట్టడానికి మనం ఏం పుణ్యం చేశాం. మన నాన్న తాతయ్య వారందరూ పడిన తిప్పలు వింటేనే భయం అనిపిస్తుంది కదా. దేవుడు మనల్ని ఇంతగా ఆశీర్వదించినా మనం తృప్తిగా లేము, ఇంకా మనం కొంచెం కలవరంలోనే ఉన్నాం. మనకి ఇంకా అవి కాదు ఇవి రావాలి అది రావాలి అని చెప్పి మనం ఆందోళన చెందుతున్నాం. కానీ వాస్తవంగా దేవుడు ఎప్పుడూ లేనంత సౌకర్యాలు మనకిచ్చి మనల్ని తన సన్నిధిలో ఆయన నడిపిస్తున్నాడు. ఈ దేవునికి మనం ఎంత స్తోత్రం చెల్లించినా సరిపోదు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మీరు నిరీక్షణ గలవారగునట్లు. నిరీక్షణకు కర్త అయిన దేవుడు మనలని చదువమ్మా. విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను నింపునుగాక. విశ్వాసం ద్వారా మనకు ఎన్ని అనుగ్రహిస్తున్నారు? నిరీక్షణ. విశ్వాసం ద్వారా మనకు సమస్త ఆనందం, విశ్వాసం ద్వారా మనకు సమాధానం, ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తూ మనల్ని అద్భుతంగా నడిపిస్తున్నాడు. మనం నిరీక్షణ లేని వారం ఏమవుతుందో అనే ఆందోళన. కానీ దేవునికి ఏం ఆందోళన లేదు. పర్ఫెక్ట్గా మనల్ని ఈ ప్రాంతంలో పుట్టించారు. మేము కేరళ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళం, కానీ అక్కడ దేవుడు ఉంచలే. యవన కాలంలో 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడి నుంచి తరిమేశాడు. ఆంధ్రప్రదేశ్కి అన్నాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. నేను 84లో హైదరాబాదుకు వచ్చాను. 1 సంవత్సరం అక్కడ పరిచర్య చేశాను. 85లో కాజీపేటకు వచ్చి ఇప్పుడు 40 సంవత్సరాలు పూర్తి అయింది. నేను భాష నేర్చుకున్నాను. మీతో అనర్గళంగా మాట్లాడే కృపా దేవుడు నాకు అనుగ్రహించారు. చూడండి, దేవుడు ఇవన్నీ మన కోసం చేయడానికి మనం ఏపాటి వాళ్ళం. మన ఎడల దేవుడు చూపిన కృప ఎంత అపారం. మనము విరామం లేకుండా దేవుని పనిలో వాడబడ్డానికి, అలసిపోకుండా దేవుని పని కొనసాగించడానికి అన్ని సౌకర్యాలు మనకి ఇచ్చిన సనుగులు మాత్రం మన మానం. మన సనుగులు ఎందుకు అంటే, నాకంటే ఎక్కువ పక్కన ఉన్నోనికి ఉన్నదనేదే మన ప్రాబ్లం. నాకు లేదు అనే దానికన్నా ఎక్కువగా వానికి ఉన్నది అనేదే మన ప్రాబ్లం కదా. మనం నాకు లేదే అని అనుకుంటే మనకంటే కింది స్థాయిలో ఉన్న వారిని చూస్తే మనం బెటరే. కానీ మనం అట్లా చూడం కదా. మనకన్నా పైకి ఉన్న వాళ్ళనే మనం చూస్తాం. వాళ్ళకు ఉన్నది నాకు ఉండాలి, వాళ్ళకన్నా మంచిగా ఉండాలి. ఇటువంటి ఆలోచనను బట్టి మనకేం పోతుంది? మనకు సమాధానం కోల్పోతున్నాం, నెమ్మది లేకుండా పోతున్నాం, నిరీక్షణ ఉండడం లేదు. దేవుడు అద్భుతం చేస్తాడండి అని దైవ సేవకులు ప్రసంగం చేస్తే నాకు మాత్రం ఎందుకు ఇట్లాంటివి జరుగుతుంది, నేను మాత్రం ఎందుకు ఇలా ఓడిపోతుంది, నాకు మాత్రం ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించడం లేదు, నా కుటుంబం మాత్రం ఎందుకు ఇలా ఉన్నది, నాకెందుకు దేవుడు కార్యం చేయడం లేదు, వారందరూ సౌకర్యంగా ఉన్నప్పుడు, వారందరూ ఆనందంగా ఉన్నప్పుడు నేను మాత్రం ఈ విధంగా ఇబ్బందులో ఉన్నాను అని చెప్పి మనకి చాలా ఆందోళన, చెప్పలేనందా కలవరం. మనం చేయవలసింది ఒకటేనండి, స్తోత్రం చెల్లించడం నేర్చుకోవాలి, దేవునికి స్తుతి చెల్లించడం నేర్చుకోవాలి, ఆందోళన విడిచిపెట్టాలి. ఒక ధనికురాలి ఇంటిలో ఒక పేద విధవరాలు
ఇల్లు ఊడవడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఆమెకు సేవ చేయడం జరుగుతూ ఉండేనంట. ఈ దీన విధవరాలు ప్రతిరోజు దేవునికి స్తోత్రం కలిగిన గాక అని ఆమె పాటలు హమ్మింగ్ చేసుకుంటూ గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, రూమ్ క్లీన్ చేయడం, ఇవన్నీ చేస్తుంటే ఈ స్టైలిష్ లేడీకి అది నచ్చలే. అసలు దేవుడు ఏం చేశావని చెప్పి నువ్వు పాట పాడుతున్నావు, దేవుడు నీకు అసలు ఏం చేశావని నువ్వు కృతజ్ఞతగా స్తోత్రం స్తోత్రం అంటావు, ఏంటమ్మా నీ జీవితం? నా గిన్నెలు దోమడం, నా బట్టలు ఉతకడమే కదా నీకు కలిగిన విధి. అప్పుడు ఆమె చెప్పారమ్మా, అందుకే నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. నీలాంటి ఒక మంచి ధనికురాలను దేవుడు నాకు యజమానురాలుగా ఇచ్చినందుకు నేను ధన్యురాలని దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. నీ గురించే నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నానమ్మ అంటే ఆమెకి నెమ్మది అయింది. నా గురించేనా అయితే కానీ అని చెప్పారన్నమాట. ఒకరోజు ఈమె పడుకున్నప్పుడు ఈమె కలగన్నది. ఆ కలలో ఈమెను దేవుడు పరలోకం తీసుకుపోయారు. ఈమె కూడా క్రైస్తవ బిడ్డే, ఆ పని మనిషి కూడా క్రైస్తవ బిడ్డే. ఆ పరలోకం తీసుకుపోయి అబ్రహాం ఇల్లు, మోషే ఇల్లు, దావీదు ఇల్లు, ఇలాగ అందరి ఇల్లు చూపించి కొంత దూరం వచ్చిన తర్వాత పేతురు గారి ఇల్లు, పౌలు గారి ఇల్లు ఇవన్నీ చూపిస్తే ఈమెకు చాలా సంతోషం. అలా ముందుకు వస్తే ఒక పెద్ద బంగ్లా చూపించారు. ఈ బంగ్లా ఎవరిది అంటే నీ ఇంట్లో పని చేస్తున్న పని మనిషిది అని అంటే ఆమెకి ఇంకా సంతోషమైంది. ఇంత పెద్ద ఇల్లు నా పని మనిషికి ఇస్తే నాది ఇంకా ఎంత పెద్దగా ఉంటుందో అని చెప్పి ముందుకు పోతే పక్కన ఒక గుడిసె. ఎవరిదమ్మా ఈ గుడిసె? ఎందుకండి పరలోకంలో అంటే నీదే. అదేంటి అని అంటే నువ్వు ఒక్కసారి అయినా దేవునికి స్తోత్రం చెల్లించావా? నువ్వు ఒక్కసారి అయినా దేవునికి స్తుతి చెల్లించావా? నీకు దేవుడు ఇచ్చిన మేలుని గురించి ఒకసారి అయినా నీవు చెప్పుకున్నావా? ఎప్పుడూ నీకు సరిపోవడం లేదు, వాళ్ళని గురించి కుళ్ళు, వీళ్ళని గురించి కుళ్ళు, నీకు నెమ్మది లేని జీవితం. దేవునికి స్తుతి చెల్లించని నీకు ఇల్లెక్కడ దొరుకుతుందని దూత చెప్పారంట. ఆమె ఉనికిపడి చెమటలు కారుకుంటూ లేచిందంట. లేచి చూస్తే తన మంచం మీదనే ఉన్నారు. అసలు పరలోకంలో ఏం లేదు. దేవుడిది చూపెట్టడం ద్వారా ఆమె స్తుతి చెల్లించడం ప్రారంభించారంట. జీవితంలో దేవుడు మనకు చేసిన మేలులను తలంచుకుంటూ దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలను గురించి మనము దేవునికి వందనాలు తెలియపరచాలి. దేవుడు అనుగ్రహించిన సమస్తమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఏది సంభవించినా దాని అవతల దేవునికి ఉద్దేశం ఉందని దేవునికి స్తుతి చెల్లించాలి. జీవితంలో కొన్నిసార్లు రోగాలు వస్తాయండి, కొన్నిసార్లు అపాయాలు జరుగుతాయి. అమ్మగారు చెప్పారు కదా, 2 కాలుకు 6 ఫ్రాక్చర్లు. మేము హాస్పిటల్లో ఉండి ఆవేదన పడుతూ ఉంటే పెద్దోని కాలు చితకబాతిన వాడిగా తీసుకొచ్చి ఆంపిటేషన్ చేశారు. ఒక తండ్రిగా, భర్తగా నా పరిస్థితి ఆలోచించాను. నిజంగా ఏడ్చాను, చాలా దుఃఖపడ్డాను. కానీ ఈరోజు ఐ యామ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్. ఎందుకంటే నా కుమారుడు ఆయన హెచ్ఎస్బిసి బ్యాంకులో పనిచేసి ఆయన అలాగ లోక మనిషిగా పోవాల్సిన వాణ్ణి దేవుడు ఒక సేవకునిగా తయారు చేశాడు. ఈరోజు అద్భుతంగా దేవుని సేవలో వాడుకుంటున్నారు. దేశ విదేశాలలో ఆయన వెళ్ళి కాన్ఫరెన్స్లలో దేవుని వాక్యం మాట్లాడి అనేక మందిని పురికొల్పి వస్తున్నాడు. అమ్మగారు కూడా సమయం ఇస్తే మైక్ ఇస్తే ఆమె పాస్టర్లకు మైక్ ఇవ్వద్దండ, యవనస్తులకు బైక్ ఇవ్వద్దండ. ఆ రకమే అమ్మగారు కూడా. ఇక నేను వెనకాల ఉన్న భయానికో మీ మీద ఉన్న ప్రేమకో ఆమె ఆపేశారు. 10 గంటల వరకు మాట్లాడినా ఆమె అలసిపోదు, మాట్లాడుతుంది. నెక్స్ట్ టైం మీరు పిలవండి, అమ్మగారు వచ్చి వాక్యం చెప్పి అందరినీ ప్రోత్సహిస్తారు. అట్లాంటి అనుభవంలోనికి తీసుకొచ్చింది చాలా పిరికిదాని. ఎవరికైనా దయ్యాలు కదిలిందనుకో ఆమె అక్కడి నుంచి స్థలం ఖాళీ చేసేది. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏదైనా కూడికలు జరిగి ప్రార్థన జరుగుతున్నప్పుడు దయ్యాలు కదిలితే కదా ఆమె తప్పించుకొని పోయేది. అటువంటి దాన్ని ఇప్పుడు దయ్యాలు కనబడితే ఆమె ముందుకు ఉరికిపోయి దాన్ని ఎల్లగొట్టినగానే తిరిగి వస్తుంది. అటువంటి కృప దేవుడు ఇచ్చాడు. సో బ్రోకన్ ఫర్ ఏ పర్పస్ అనేది మామూలు ముచ్చట కాదు, అది అద్భుతంగా జరిగేటువంటి విషయమే. నా పరిచర్యలో నేను సంఘంలో మా పాస్టర్లతో నేను చెప్తూ ఉంటా, నేను 40% నేను పని చేస్తాను, అమ్మగారు 60% పని చేస్తారు. ఆమె పని ఎక్కువ నాకన్నా.
అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటారు, అందరినీ అడ్మినిస్ట్రేషన్ చేయడంలో, అందరినీ కలుపుకొని పోవడంలో ఆమెకు చాలా ప్రత్యేకమైన వరం ఇచ్చారు. పాస్టర్లందరినీ పాస్టర్స్ ప్రోత్సహించాలి. వాళ్ళని బట్టలు ఉతకడానికి, ఉల్లిగడ్డలు కోయడానికి మాత్రం పెట్టుకోకు. వాళ్ళకు దేవుని వాక్యం చేతిలో పెట్టి 10 మందికి వాక్యం చెప్పండి అని చెప్పాలి. అమ్మగారులు వాక్యం చెప్పాలి. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచినప్పుడు ఫస్ట్ సందేశం అమ్మగారులకే ఇచ్చారు. పోయి అపోస్తలకు చెప్పండి నేను లేచానని చెప్పమన్నాడు. కనుక స్త్రీలు వాక్యం చెప్పొద్దని ఎవరైనా చెప్తే అది అబద్ధం. నేను దాన్ని అంగీకరించను, మీరు కూడా అంగీకరించకండి. అందరూ దేవుని వాక్యం చెప్పాలి, అందరూ సువార్త ప్రకటించాలి, కానీ కవరింగ్ కింద ఉండాలి. దైవజనులను మనకు దేవుడు కవరింగ్ ఒక గొడుగుగా పెట్టారు. అయ్యగారు అట్లా కురేనయ్య గారు వచ్చి అట్లా చెప్పారని బైబిల్ సంఖ్యలో పెట్టుకొని భర్తను వదిలేసి, సంఘాన్ని వదిలేసి సేవకు పోకు. మీకు దేవుడు ఒక మంచి గొడుగు ఇచ్చారు. మీ భర్త, మీ పాస్టర్ గారు ఆత్మీయ నాయకత్వం కింద ఉండి పర్మిషన్తో అన్ని పనులు మీరు చేయొచ్చు. దేవుని పరిచర్యలో స్త్రీలను ప్రోత్సహించండి. ఎందుకంటే ఇప్పుడు జనాభాలో వాళ్ళే ఎక్కువ, సంఘాలలో కూడా వాళ్ళే ఎక్కువ. వాళ్ళు నోరు తెరిచి మాట్లాడితే అందరు నమ్ముతారు. వాళ్ళు అనేకులను సంఘానికి తీసుకురాగలుగుతారు. వారిని ప్రోత్సహించండి, వారు దేవుని కార్యం జరిగించడానికి ప్రయత్నించండి. మా సంఘంలో ఒక మంచి ప్రార్థనా బృందం ఉంది. 24 గంటలు ప్రార్థన చేస్తారు. మా పురుషులందరూ గురక కొట్టి నిద్రపోతున్నప్పుడు మా స్త్రీలందరూ రాత్రి 1 గంటకు, 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు లేచి కూర్చొని వారి కన్నీటి ప్రార్థన చేస్తారు. అందుకే నేను ఇట్లా స్టైల్గా సేవ చేసుకుంటూ తిరుగుతున్నా. అందుకే మన సిస్టర్స్ను ప్రోత్సహించండి. వారు చేయుచున్న సేవ చాలా గొప్పది. వారికి దేవుడిచ్చిన ఆ కృపావరములు కూడా చాలా గొప్పది. కనుక నిరీక్షణ గల వారిగా ముందుకు వెళ్ళాలి. చిన్న సంఘ కాపర్లు గుర్తుపెట్టుకోండి, దేవుడు అద్భుతం చేస్తాడు. ఇక్కడ నేను కూర్చున్నప్పుడు అమ్మగారికి ఒక మాట చెప్పాను, గోపిరెడ్డికి దేవుడు ఇటువంటి ఒక మందిరం ఇస్తాడన్న. ఇప్పుడు అది కలలో కూడా ఊహించడానికి కొంచెం కష్టమే కదా. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అమ్మకు చెప్పిన, రానున్న రోజుల్లో నువ్వు చూడు, ఈ కోదాడలో ఇటువంటి ఒక మందిరం ఆయన కడతాడు, అద్భుతమైన పరిచర్య చేస్తాడని. ఎక్కడ మనిషి కనబడతానే లేడు. ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఇక్కడ లేడు. నేను మీకు చెప్తున్నాను, దేవుడు ఒక్కొక్కరి యొక్క ఉత్సాహం, ఒక్కొక్కరి తపన, దానికి దేవుడు విలువ ఇస్తారు. నేను అడిగిన ఎంతమంది విశ్వాసులు ఉన్న సంఘం అంటే వారి ఇంట్లో కూడిక పెట్టుకుంటారండి, సంఘం చిన్నదండి, కొద్దిమంది విశ్వాసులే ఉన్నారండి, నాకు ఆయన మీద ఒక కొడుకు మీద ఉన్న ప్రేమ లాంటి ప్రేమ వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇల్లందు దగ్గర ఒక పరిచర్యకు వెళ్ళి, నేను ఒక పొలంలో అక్కడ ఒక సేవకుని చర్చి లాంటి చూస్తున్నప్పుడు తను ఒక బండి మీద పోతుంటే నన్ను చూసి దూరం నుంచి బండి ఆపి వచ్చి నాతో పరిచయం చేసి మాట్లాడి, అయ్యా మీ వాక్యం నేను తరచుగా వింటూ ఉంటాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఆ పొలంలో చేతులు కట్టుకొని నిలబడిన యవనస్తుడు ఈరోజు చెప్తున్నాడు, ఆయన గుర్తుపట్టలే. ఆయన చెప్తున్నాడు, అయ్యా నాకు సంవత్సరాల క్రితమే మీరు తెలుసు, నేను జీవనది టీవీ ప్రోగ్రాం చూసేవాడిని, మీ వాక్యం తరచుగా నేను వినేవాడిని, ఇప్పుడు నేను పని మీద పోతున్నాను, ప్రార్థన చేయండి అని చెప్తే నేను ఆ పొలంలో నిలబడి తన మీద చేతులు ఉంచి ప్రార్థించాను. ఈరోజు జోసఫ్ రాజు గారి ఇంట్లో ఉన్నప్పుడు నన్ను అడుగుతున్నారు, మీకు గుర్తుందా అటువంటి ఒక యవనస్తుడు అంటే? నేను చెప్పిన అవును, నాకు బాగా గుర్తుంది అని చెప్పాను. అటువంటి ఒక యవనస్తుడు ఈ కోదాడ పట్టణానికి వచ్చి తన దగ్గర డబ్బు లేదు, తన దగ్గర ఆస్తి లేదు, తన దగ్గర విశ్వాసులు లేరు, హెల్ప్ చేసేవారు లేకపోయినా కష్టపడి ఇటువంటి ఒక కూడిక ఏర్పాటు చేస్తున్నారు. సామర్థ్యం కలిగిన సేవకులే చేయలేకపోతున్నారు. సో ఐ ప్రొఫెసై టుడే, ఈరోజు నేను ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఒకరోజు దేవుడు ఆ కుమారుని ఆశీర్వదిస్తాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. ఈ స్థలములో ఎంతమంది ఉన్నా నేను అంటున్నాను, గోపిరెడ్డిని ఆశీర్వదించండి. ఎందుకు తెలుసా? అందరికీ సువార్త వినిపించడానికి, సేవకులను పురికొల్పడానికి ఆయన త్యాగం చేస్తున్నాడు, ఆయన కష్టపడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు ఆ కుమారుని ఆశీర్వదిస్తాడు, సేవను విస్తరింప చేస్తాడు, అద్భుతమైన కార్యములు తన జీవితంలో జరిగిస్తాడు. కనుక నిరీక్షణ కలిగి ఉండండి. నా సేవ చిన్నది, నాకు ఆత్మలు లేరు అంటే నేను ఒకరితో ప్రారంభించిన పరిచర్య ఈ 40 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో దేవుడు నన్ను చేయి పట్టుకొని నడిపించుకుంటూ వచ్చాడు. నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మీకు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు.
మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన కృప మీరు పొందడానికి తగినటువంటి సమర్పణ కలిగిన వారిగా మీరు ముందుకు వెళ్ళాలి. నేను 2 గంటలు మాట్లాడతాను. నేను 10 గంటలకు ముగించి పోవాలనే ఇక్కడ నిలబడ్డాను, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో మాట్లాడాలని అనిపిస్తుంది. ఎంతసేపు మాట్లాడతానో నాకు తెలియదు, కానీ ఈ దేవుని వాక్యం సజీవమైనది. అది మనల్ని ప్రోత్సహించుచున్నది. దేవుని వాక్యం మనల్ని కట్టుచున్నది. మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన తండ్రికి ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేదు. రోమాపత్రిక 5వ అధ్యాయం దాని 2వ వచనం చదువమ్మా. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. మనకేమైనా అతిశయ కారణం ఉన్నట్లయితే అది మన ఆస్తిని బట్టి, మన డబ్బును బట్టి, మన వాక్చాతుర్యమును బట్టి, మన పర్సనాలిటీని బట్టి ఉండకూడదు, కానీ దేవుణ్ణి బట్టి మనం అతిశయపడాలి. మనకు రక్షణానందం కలుగజేసిన దేవుని గూర్చి మనము అతిశయపడాలి. ఆయన కృప వలన ఈ గొప్ప ధన్యత నేను పొందాను అని చెప్పి మనం అతిశయపడాలి. కృప ద్వారా మన విశ్వాసం వలన ఆయన కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవునికి స్తోత్రం. నిరీక్షణ గల వారికి దేవుడు ఆ ప్యాకేజీలో ఇంకేమిస్తారు తెలుసా? కింది వచనం చదువమ్మా. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. దేవునికి స్తోత్రం. మనం నిరీక్షణ గలవారమైతే మనకు శ్రమ వస్తుంది. మనకు శ్రమ వస్తే మనకు సహనం వస్తుంది. మనకు సహనం వస్తే మనకు ఓర్పు వస్తుంది. ఓర్పు మనకు కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనలని అద్భుతంగా ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనం అందరం భక్తులమై ఉన్నప్పుడు ప్రభు మన కొరకు చనిపోలే. మనం అందరం ఎట్లాంటి వాళ్ళం? భక్తిహీనులం. మన కోసం ప్రభు చనిపోయాడు. మనకి రక్షణ భాగ్యం అనుగ్రహించాడు. మనకు నిరీక్షణ కలుగజేశాడు. మనమందరం ఆయన కృపలో వర్ధిల్లడానికి దేవుడు కృపనిచ్చాడు. మనమందరం ఆశీర్వదింపబడడానికి దేవుడు మార్గాలు సరళం చేశాడు. యేసుక్రీస్తు ద్వారా మనకందరికీ ఈ నిరీక్షణను దేవుడు కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ గలవారమై మనం ఏం చేయాలి? సంతోషించాలని దేవుడు చెప్తున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదామండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థనయందు పట్టుదల గలవారై కలిగి ఉండుడి. ఇక్కడ మనం దేవుని వాక్యంలో నిరీక్షణ గలవారమై సంతోషించాలి. నిరీక్షణ గల వారికి శ్రమయందు దేవుడు ఏమిస్తాడు? ఓర్పును కలుగజేస్తాడు. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. కొంతమంది సువార్త చెప్పి వాళ్ళకేమంటారు? ప్రభుని నమ్మండి, మీ సమస్యలు అన్నీ పోతాయి, మీ శ్రమలు అన్నీ పోతాయి, మీకు అన్ని మేలు జరుగుతాయి అని చెప్తారు. అది సరికాదు. ప్రభు ఏం చెప్పాడు? ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. లోకాన్ని జయించిన దేవుడు మనకు ఉన్నందుకు అన్ని శ్రమలలో మనకు విమోచన ఉంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి దేవుడు వాణ్ణి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, మన జీవితంలో శ్రమలైనా, బాధలైనా, ఇబ్బందులైనా, నిందలైనా, కష్టాలైనా ఏదైనా మన జీవితంలో సంభవిస్తే వాటి మధ్యలో మనల్ని విడిపించుచున్న దేవుడు మనకు ఉన్నాడు అనేటువంటిది గుర్తించినప్పుడు మనకు నిరీక్షణ కలగాలి. నిరీక్షణలో సంతోషం ఉండాలి. నిరీక్షణ అనేది లేని దానిని గురించి ఆశించడమే, అంతే కదా. సంఘం లేనప్పుడు సంఘం దేవుడు ఇవ్వబోచున్నానని నిరీక్షించడం. యోసఫరాజు గారు సొంతం బిల్డింగ్ లేదు కోదాడలో కదా, నిరీక్షించండి, పైసలేం అవసరం లేదు.
రూపాయలు అవసరం లేదు. నిరీక్షించండి, ఆశ పెట్టుకోండి, సంతోషించండి. దేవా నువ్వు ఇవ్వవచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. దేవుడు మీ సరిహద్దులను విశాలపరుస్తాడు, ఆత్మలను దయచేస్తాడు, పరిచర్యను విస్తరింప చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. మీకు అసూయ లేదా మీరు వర్ధిల్లుతారు. మీకు అసూయ ఉందనుకో, నో ఛాన్స్. ఎన్ని ప్రయత్నం చేసినా అక్కడికే ఉండదు. అసూయ వదిలిపెట్టండి. ఎవరినైనా దేవుని బ్లెస్ చేస్తే వారిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి, సంతోషించండి. అసూయ లేని వారికి దేవుడు ఐశ్వర్యం అనుగ్రహిస్తారు, అభివృద్ధి అనుగ్రహిస్తారు, వారిని వర్ధిల్ల చేస్తారు, వారిని దీవిస్తారు. ఇక్కడ నిరీక్షణ మనకు సహనం కలుగచేస్తుంది, ఓపిక కలుగచేస్తుంది, మనకు ప్రార్థనల యందు ఆసక్తి కలుగచేస్తుంది. ప్రార్థనల యందు మనము ఆసక్తి గల వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. ప్రార్థనలోనే మనకు ఆసక్తి లేదు, మిగిలిన అన్నిట్లో ఆసక్తి ఉంది. ప్రార్థన చేద్దాం అన్నప్పుడు మనకు నిద్ర వస్తుంది, మనం టీవీ చూద్దాం అన్నప్పుడు ఏం నిద్ర రాదు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఫైనల్ అని అనుకో, రాత్రి 3 గంటల వరకు యవనస్తులు కూర్చుంటారు, కేకలు, అరుపులు. ఎవడో బెన్స్ కారులోనో రోల్స్ రాయ్స్లోనో వస్తాడు, 6 రన్స్ వాడు కొడితే వానికి లక్షలు కోట్లు వస్తాయి. ఒట్టిగా సోఫా మీద కూర్చున్నాడు, సోఫాను దులుపుకుంటూ పైకి ఎగిరి సీలింగ్కి దాకి కిందికి వస్తాడు కదా. మనకు సంబంధం లేని కార్యమే, కానీ ఆ ఆనందం మన హృదయంలో గొప్ప ఆనందం కలుగజేసింది. క్రికెట్ చూడండి, తప్పని నేను అనను, కానీ అసలైనది దేవుని ప్రేమ, శాశ్వతమైనది క్రీస్తు మన కోసం చెల్లించిన క్రయధనం. దాన్ని బట్టి సంతోషించండి. నా పాపభారం తీసివేశాడు, నా రోగములను నయం చేస్తున్నాడు, నా జీవితంలో అద్భుతం చేస్తున్నాడు అని చెప్పి దేవుని యందు ఆనందించండి, సంతోషించండి. ప్రభువును బట్టి ప్రభువుకు వందనాలు తెలియపరచండి. మన జీవితంలో దేవుడు కలుగజేసిన సమస్త ఆశీర్వాదములను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించి ప్రభువును మహిమపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన అద్భుతకరుడై ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తున్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఒకడు దేవుని అంత నిరీక్షణ ఉంచాడు. ఎవరైనా? అబ్రహాం. మీకు అందరికీ తెలుసు. అవును, అబ్రహాం వృద్ధుడు, సారాయి వృద్ధురాలు, మృతతుల్యమైన శరీరం, సంతానం కలుగునని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ కడుపు నిండా అన్నం తిన్నిపోయినోడు గట్టిగా ప్రార్థన చేసిపోతాడు కదా. మన ఇంటికి వచ్చారు, మంచి ఆతిథ్యం ఇచ్చారు, మంచి భోజనం పెట్టారు, తృప్తిగా తిని ఏం చేస్తారు? పేద పొగుడు మాటలతో ఒక ప్రార్థన చేసిపోతారు. అంతే అనుకోవచ్చు కదా. అబ్రహాం కూడా అంతే అనుకోవచ్చు కదా. 3 మనుషులకు 3 సేర్లు పిండి, 1 గ్లాసు బియ్యంతో మేము 5గురం తింటాం. అబ్రహాము 3 సేర్ల పిండితో రొట్టె తయారు చేసి 3గురికి పెట్టారు. వారు ఆజానుబాహులు, బాగా తిన్నారు. పోయేటప్పుడు చెప్పారు, వచ్చే సంవత్సరం ఈ సమయంలో నీ భార్య ఒక కుమారుని కనును. అప్పుడు ఆమె నన్ను అనడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే తను వృద్ధుడు, ఆమె వృద్ధురాలు. కానీ అబ్రహాం గురించి చెప్పిన మాట, ఆశకు విరోధంగా ఆశించాడు. నిరీక్షణ లేని సమయంలో నిరీక్షించాడు. ఆ వచనం ఒకసారి చదవండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఈరోజు నేను రోమాపత్రికలోనే ఉండిపోతున్నాను. 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. నీ సంతానము ఇలాగు ఉండునని, మీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కోదాడలో నిరీక్షణకు ఆధారం లేని కుడింబికులకు, దైవ సేవకులకు నేను చెప్తున్నాను, నిరీక్షణకు ఆధారం లేదు కానీ నమ్మండి. 1 ఎకరం భూమి మీకు దేవుడు ఇస్తాడు అని చెప్తే, అమ్మో అది అసాధ్యం అయ్యగారండి, ఇప్పుడు గజమే 1,00,000కు పైన. ఇక్కడ ఎన్ని లక్షలు ఒక గజం? లక్షలు ఉన్నాయా? 1,00,000కు పైగా ఉంది. ఇంకా ఎకరం గురించి చెప్పకండి ప్లీజ్. ఒక 200 గజాలు ఇస్తారని చెప్తే చాలు, నేను ధన్యుని, ఓ చిన్నపాటి మందిరం కట్టుకుంటా అని మనం చెప్పేస్తాం. ఎకరం దేవుడు ఇస్తాడు అంటే ఎట్లా నమ్మాలి? నమ్మడం చాలా కష్టం. ఒక పెద్ద వ్యవసాయకుడు
ఏకర్లు ఉన్నటువంటి వాడు మిమ్మల్ని పిలిచి పాస్టర్ గారండి ఇదిగో రండి 1 ఎకరం భూమి ఇస్తా మందిరం కట్టుకోండి అని చెప్పారనుకో, అది అసాధ్యమా? అసాధ్యం కాదు. దేవుడు తలంచుకుంటే అన్నీ సాధ్యమేనండి. నిరీక్షించండి, సంతోషించండి. దేవా నువ్వు చేయబోచున్న కార్యమును బట్టి నేను సంతోషిస్తున్నాను చెప్పండి. కలలు కనండి. 5 రూపాయలు అడగడు. కలలు కనడానికి పైసలు అక్కర్లేదు. ఆశలు పెట్టుకోండి. నేను 96లో 10 మంది విశ్వాసులతో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు 1000 మంది సేవకులను నువ్వు పురికొల్పాలి. అప్పుడు ఆ మాట నేను విశ్వాసులకు చెప్పేశాను, దేవుడు మనకు 1000 మంది సేవకులను ఇస్తారని. నవ్వు రావాలా, ఏడుపు రావాలా? విశ్వాసులు 1000 మంది ఇస్తారంటే నమ్మడమే కష్టం. 10 మంది విశ్వాసులకు మనకి ఈ పట్టణంలో దేవుడు 1000 మంది విశ్వాసులను ఇస్తారు అని చెప్తే కూడా అసాధ్యమే. అప్పుడు నేను చెప్తున్నాను, మనం మన సంఘం ద్వారా 1000 మంది సేవకులను ప్రోత్సహించాలి. కానీ ఆ అమాయకులు ఆ రోజు నుంచి ప్రార్థన మొదలుపెట్టారు. వారు చేసిన ప్రార్థన ఫలితం ఈరోజు 100కు పైగా సేవకులు మా ఆర్సీసీ మినిస్ట్రీలో ఉన్నారు. ఒక 150 మంది సేవకులు ఇండిపెండెంట్ పాస్టర్స్ను ఎవ్రీ మంత్ ప్రోత్సహించడానికి మా సంఘంలో ప్రతి నెల మొదటి మంగళవారం మా సంఘంలో ఇండిపెండెంట్ పాస్టర్స్ కొరకు మీటింగ్ ఏర్పాటు చేసిన ఎవరైనా రావచ్చు. ఏ పరిచర్య చేస్తున్న వ్యక్తి అయినా రిపోర్ట్ అడగము, ఇంకేం అడగము. వారు వచ్చి వాక్యం విని ఆశీర్వదింపబడి వెళ్ళొచ్చు. పోయేటప్పుడు వారికి ప్రయాణ ఖర్చులకు సహాయం కూడా చేస్తారు. ఉద్దేశం ఒక్కటే, సేవకులు మామూలుగా ఉండకూడదు. సేవకులందరూ పురిగొల్పబడాలి. సేవకులందరూ దేవుని హృదయాన్ని చూడాలి. సేవకులందరూ దేవునిలో నుండి పొందుకోవాలి. వారందరూ ఆశీర్వదింపబడాలి అనే ఉద్దేశంతో నేను ఆ పనిని ప్రారంభించాను. కనుక నేను మీకు చెప్తున్నాను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి ఏది అసాధ్యమో కాదు. కలలు కనండి. ఒక DCM, అది నిండా సౌండ్ సిస్టమ్, పెద్ద లైటింగ్స్, పెద్ద పెద్ద మీటింగ్లకు నేను నా సౌండ్ సిస్టమే సప్లై చేస్తాను. పాస్టర్లతో బార్గెనింగ్ పెట్టుకోను. అర్థమైందా? అన్ని ప్రోగ్రాములు దీనికి వస్తూనే ఉంటుంది. సేవకులు మీటింగ్ పెట్టినప్పుడు అయ్యగారు నా వంతు నేను పెట్టేస్తున్నాను అని చెప్పడం, ఇది బాక్సుల మీద బాక్సులు పెట్టుకోవడమే. ఫ్లయింగ్ స్పీకర్లు, మిక్సర్లు అన్నీ దేవుడు ఇస్తాడు. కలలు కానండి, పైసలు ఏం అవసరం లేదు. దేవుడు నీ స్థితి మారుస్తాడు. నిరీక్షణ కలిగిన వాడు సంతోషించాలి. ఎవరు దుఃఖిస్తారండి? ఏమీ జరగదండి, అన్నీ కుప్పగూలిందండి, అంతా అయిపోయిందండి అని చెప్పినవాడు నిరాశ చెందుతాడు. నిరీక్షణ గలవాడు నిరాశ ఉండదు. దేవుడు సమస్తం సాధ్యపరుస్తాడు, దేవుడు అన్ని జరిగిస్తాడు అని సంఘంలో విశ్వాసులతో మాట్లాడుతూ ఉండాలి. మీరు విశ్వసించాలి, ఆ దిశలో మీరు నడవాలి, స్తోత్రం చెల్లించుకుంటూ పోవాలి. దేవుడు అద్భుతమైన కార్యాలు మన మధ్యలో జరిగిస్తారు. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రజలారా, మీరు నా సొంతం ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకొని నేను మాట్లాడుచున్నాను. ప్రభునందు గట్టి విశ్వాసం ఉంచండి, అధైర్యపడకండి. మీకోసం దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన మీ సరిహద్దులను విశాలపరుస్తాడు. మీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. అద్భుతమైన కృపతో దేవుడు మమ్మల్ని నింపుతారు. అబ్రహాం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షించాడు. దేవునికి స్తోత్రం. అది అతనికి నీతిగా ఎంచబడినది. రోమాపత్రిక 8వ అధ్యాయం 24-25 వచనాలు చదువుదామండి. 8వ అధ్యాయం 24-25 వచనాలు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు అందరూ చూడండి ఈ మాట. నిరీక్షణ కలిగినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. దేవునికి స్తోత్రం. ఎంతకాలం అండి మనం నిరీక్షించేది? అది చూచేంత వరకు. సంతానం లేని వారిలారా, నీకు దేవుడు సంతానమునిస్తాడు. ఆశతో నిరీక్షించండి, స్తోత్రం చెప్పండి. అందరు అంటారు అయిపోయింది, ఇక కలగదు. కానీ దేవుడు అంటున్నాడు అది సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సాధ్యపరుస్తాడండి. నిరీక్షించండి, విశ్వసించండి, ఆశతో ఎదురు చూడండి. దేవుడు అద్భుత కార్యములు మీ జీవితంలో జరిగిస్తాడండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా కిందికి చదువమ్మా.
మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. దేవుడు మనకు కలుగ చేస్తారని మన నమ్మిన వాటి కొరకు నిరీక్షణ కలిగి ఓపికతో మనం ఉండుట ద్వారా దేవుడు వాటిని మనకు కలుగ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఓపిక లేనోనికి ఏమి దొరకదు, ఆశ లేనోనికి ఎవరివ్వరు. మంచి బిర్యానీ ఉంది, భోజనం చేయండి అని అంటే నాకు ఆకలి లేదండి. ఆకలి లేకపోవడం ఒక శాపమే కదా. మంచి వాసన కొడుతుంది, తినాలని అనిపిస్తుంది కానీ తినబుద్ధి కావడం లేదు, అరగదు, తినలేము అని చెప్తే అది ఎంతో బాధాకరం. గుర్తుపెట్టుకోండి, మనం ఈ కాలంలో నిరీక్షణకు ఆధారం లేకపోయినా నిరీక్షించాలి, సంతోషించాలి. దేవుడు అది చేయబోతున్నాడని విశ్వసించాలి. దేవుడు ఆ కార్యం జరిగిస్తున్నప్పుడు మళ్ళీ నిరీక్షణతో పని ఉండదు. దేవుడు అన్ని కార్యములు మన జీవితంలో జరిగింపబోచున్నాడు. నేను మీకు ఒక మాట చెప్పడానికి ఆశిస్తున్నాను. దేవుని ప్రసన్స్ మనలో ఉంటే సమస్తం సాధ్యమే. దేవుని సన్నిధి. ఒక పాటగారుడు ఇలా పాడాడు, నీవు ఉంటే చాలు, ఇంకేమీ నేను అడగను, నీవు ఉంటే చాలు యేసయ్య. ఆయన మనతో ఉంటే సరిపోతుంది. అమ్మగారు కాలు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో ఉన్నటువంటి సమయంలో ఆమె తరచుగా నిరంతరం పాడేటువంటి ఒక పాట, నడిపిస్తాడు నా దేవుడు. 2 కాలు ఫ్రాక్చర్ అయి ప్లాస్టర్ వేసి మంచంలో ఉన్నప్పుడు ఆమె పాడారు, నడిపిస్తాడు నా దేవుడు. డాక్టర్స్ చెప్పారు, ఒక 4 నెలలు నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నేను యూఎస్కి వెళ్ళిపోయినా 2 నెలలు కాలే, ఒక 1 మంత్ తర్వాత నేను యూఎస్కి వెళ్ళిపోయినా అక్కడ ఉండి ఒకరోజు నేను ఫోన్ చేస్తే నవ్వుతూ చెప్తున్నారు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎంత తొందరగా నిన్ను ఎట్లా స్వస్థపరిచాడు అంటే ఆమె విశ్వసించారు, దేవుడు స్వస్థపరిచారు. నేను తిరిగి వచ్చినప్పుడు ఆమె నడుస్తూ ఉంది. కనుక నేను మీకు చెప్పడానికి ఆశించేది, ఆశతో మాట్లాడండి. ఒకసారి డాక్టర్ గారు ఆమెను చూసి నీకు బోన్ గ్రాఫ్టింగ్ చేయాలి, ఎందుకంటే 1 వేలు పట్టే అంత గ్యాప్ నీ బోన్స్లో ఉంది, అది అతుకుతలేదు, అది పెరుగుతుంది అతుకుతుంది అని అనుకుంటే అది జరుగుతలేదు, కొంత బోన్ పెట్టి గ్రాఫ్టింగ్ చేస్తాను అని అన్నారు. అది దేవుడు జరగకుండానే ఆమెను స్వస్థపరిచారు. నిరీక్షణ, నడిపిస్తాడు నా దేవుడు, నడిపిస్తాడు నా దేవుడు అని చెప్పి, శ్రమలోనైనా నన్ను విడువడు అని చెప్పి పాడిన ఆమెను దేవుడు నిజంగా స్వస్థపరిచాడు. కనుక నేను మీకు చెప్తున్నాను ప్రియులారా, విశ్వాసం కలగ చేయనివ్వండి. మీకు నిరాశే వస్తుంది. వాడు మాట వినడం లేదు, ఎవరు? కొడుకు. వాడికి స్మార్ట్ ఫోన్ దొరికినప్పటి నుంచి చదువుతలేదు, సరిగా మాటలు వినడం లేదు. అందరూ తల పట్టుకున్న ఒక పెద్ద సమస్య కదా. విశ్వసించండి. విశ్వసించడానికి పైసలు ఏం అవసరం లేదు. నేను వాడుకుంటున్న ఈ గ్లాసుకు 2 లెన్స్ ఉన్నాయి. ఒకటి దగ్గర ఉన్నది స్పష్టంగా చదవడానికి, రెండోది దూరంలో ఉన్న మిమ్మల్ని గుర్తుపట్టడానికి కదా. ఇది ప్రోగ్రెసివ్ లెన్స్ కనుక ఒకటిగానే కనిపిస్తుంది, కానీ ఇందులో 2 లెన్స్ ఉంది. మనకు విశ్వాసం అనేది పై లెన్సే. వర్తమాన కాలంలో జరిగిన సంఘటనలన్నీ కింది లెన్సే. వాడు చేసే అల్లరి మనకు పెద్దగా కనబడుతుంది, వాని అవిధేయత మనకు పెద్దగా కనబడుతుంది, ఈ సమస్యలన్నీ మనకు పెద్దగా కనబడుతుంది. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లు వెళ్ళి టికెట్ తీసుకొని ప్లేన్ ఎక్కి కూర్చున్నారనుకో, కారులో పోయినప్పుడు 30 అంతస్తులు 20 అంతస్తులు పైన ఉన్న పెద్ద బిల్డింగ్, ఎంతో ఎత్తుగా కనబడిన బిల్డింగ్లన్నీ ప్లెయిన్లో పైకి ఎక్కిన తర్వాత చూస్తే అన్నీ అగ్గిపెట్టెల్లాగా, సోప్ డిష్ లాగా కనబడతాయి. అర్థమైందా? మనకు సమస్యల పక్కన కూర్చొని సమస్యల వైపే చూస్తూ ఉంటే అవన్నీ పెద్ద కొండలా కనబడతాయి. అప్పుడు విశ్వాసం ద్వారా కొంచెం పైకి వెళ్ళిపోవాలి మనం. ఆ తర్వాత కిందికి చూస్తే సమస్యలన్నీ చిన్నగా కనిపిస్తుంది. అధైర్యపడకు. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేని మనుషులు లేరు. కానీ సమస్యలను ఫ్రేమ్ చేసి దానికి పూలదండాలేసి నువ్వు ఉండొద్దు. సమస్యలను చిన్నగా చూడడం నేర్చుకో. సమస్యలను చిన్నగా చూడడం నేర్చుకో.
దేవుణ్ణి పెద్దగా చూడడం నేర్చుకో. దేవుడు నాకు ఉన్నాడు, ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు అని విశ్వసించండి. దేవుడు నాతో ఉంటే నాకు దిగులు ఉండదు, ఆయన నన్ను అద్భుతంగా నడిపిస్తాడు. జరిగిన ఒక సంఘటన నేను చెప్తాను. ఒక పట్టణంలో ఇద్దరు వృద్ధ దంపతులు, భార్య భర్తలు కారులో దాదాపు 200 సంవత్సరాల క్రితం వారు హోటల్ వెతుకుంటూ తిరుగుతున్నారు. రాత్రి నిద్రపోవాలి. వారు అన్ని హోటల్స్కు వెళితే అక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంది. హోటల్స్ ఏది లేదు, అన్ని ఫుల్. రాత్రి 12 అయింది. ఇక నేను ఒక నిమిషం నడపలేను, ఎక్కడైనా తలవాల్చుకోవడానికి ఒక రూమ్ కావాలని చెప్పి ఫైనలీ ఒక హోటల్కి వెళ్ళారు. అది తప్ప ఇంకా ఆ ఊర్లో హోటల్ లేదు. అప్పుడు అక్కడ కూర్చున్న గుమస్తా చెప్పాడు, అయ్యా రూమ్స్ అన్నీ ఖాళీ ఫుల్ అయిపోయింది, మీలాంటి వారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను నా ఫ్రెండ్స్కు ఫోన్ చేసి రూమ్ ఖాళీ ఉందా, నా దగ్గర గెస్ట్ వచ్చారు అటు పంపిస్తామని చెప్పి నేను ఫోన్ చేస్తే లేదయ్యా రూమ్ అంతా ఫుల్ అయిపోయిందని చెప్పారండి, కాబట్టి రూమ్స్ లేదు. వీళ్ళని చూస్తే వృద్ధులు బండి నడుపుకుంటూ ఎక్కడైనా గుద్దుతారు. ఈ యవనస్తుడు ఏం చెప్పాడంటే, నేను మీకు ఒక రూమ్ ఇస్తాను, అది హోటల్ రూమ్ లాగా ఉండదు, కానీ మీరు రాత్రి అందులో పండుకోవచ్చు, పొద్దున మీరు లేచి వెళ్ళండి అన్నారు. చాలా సంతోషం, ఇవ్వండి అంటే ఒక 15-20 నిమిషాలు మీరు కూర్చోండి, నేను వస్తానని చెప్పి ఆయన వెళ్ళి కొత్త బెడ్షీటు, కొత్త దిండు, కొత్త టర్కీ టవల్, కొత్త బ్లాంకెట్ ఇవన్నీ తీసుకొని తన రూమ్కు వెళ్ళాడు. ఆయన రూములో ఉన్న అవన్నీ తీసేసి అన్ని కొత్తదేశారు, మ్యాక్సిమం క్లీన్ చేశారు. కొత్త టవల్, కొత్త సోప్, కొత్త బెడ్షీట్, బ్లాంకెట్ అన్నీ పెట్టేసి రండి అని చెప్పి రూమ్ తీసుకపోతే ఏమాత్రం మంచి రూమ్ కాదు, కానీ బెడ్ సూపర్ ఉంది, అన్ని కొత్తదేశాడు. థ్యాంక్స్ నానా, థ్యాంక్ యూ అని చెప్పి పడుకున్నాడు. వీరు పొద్దున లేచే వరకు ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకొని వారి రూమ్కి వచ్చి ఇచ్చేశాడు. వారు మొహం కడిగి బ్రేక్ఫాస్ట్ చేశారు. కౌంటర్ దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చి నాయనా బిల్ ఎంత అయింది, మేము బయలుదేరాలనుకుంటున్నాం అన్నప్పుడు, అంకుల్ మీరేమి పైసలు ఖర్చు పెట్టకు, అది నా రూమ్, నేను ఇక్కడ హోటల్ గుమస్తా కాబట్టి మీకోసం కొత్త టవల్, కొత్త బెడ్షీట్, కొత్త బ్లాంకెట్ అన్నీ నేను ఇచ్చాను, కానీ ఇది పైసలు అక్కర్లేదు, ఇది నా ప్రేమ మీ ముందు నేను చూపించానండి అన్నారు. వారికి ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో తెలియలేదు, కానీ పోయేటప్పుడు ఈ అబ్బాయి ఫోన్ నంబర్ రాసుకొని పోయిండు. కొన్ని నెలలు, సంవత్సరం దాటింది, ఒక ఫోన్ కాల్ వచ్చింది, బాబు నువ్వు వస్తావా మా పట్టణానికి, మా హోటల్ ఓపెనింగ్ నీ ద్వారా జరిగించాలని నేను ఆశిస్తున్నాను. ఈ అబ్బాయి నమ్మలేకపోయాడు. ఈయన న్యూయార్క్ సిటీలో ఒక పెద్ద హోటల్కి వెళ్ళాడు. ఎన్ని రూమ్స్ తెలుసా? 300 పడక గది. ఎన్ని ఏకరాలో! ప్రపంచంలో అతి పెద్ద హోటల్ అస్టోరియా హోటల్స్. ఈరోజు మీరు చూస్తున్న పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ ఒక నెట్వర్క్. ఆ నెట్వర్క్కు యజమానుడైనటువంటి వ్యక్తి ఫస్ట్ టైం ఒక హోటల్ కట్టాడు. ఎన్ని గదులు? 300 పడక గదులు. ఈయన వచ్చినప్పుడు ఆయన చేతిలో తాళపు చెవి ఇచ్చి, ఈ హోటల్కు మేనేజర్గా నీవే ఉండాలి, నీవే దీన్ని నడిపించాలి, ఈ హోటల్కి వచ్చిన వారు రూమ్ లేదని చెప్పి ఎవరిని నువ్వు పంపొద్దు. అర్థమైందా? ఆయన పెద్ద కుబేరుడు, పెద్ద ధనికుడు. ఆ రాత్రి, ఒక్క రాత్రి డబ్బు తీసుకోకుండా పడుకోవడానికి ఆ ఛాన్స్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి పేరేంటి తెలుసా? వార్డ్ ఆఫ్ అస్టోరియా. ఇది మీరు వికీపీడియాలో సెర్చ్ చేస్తే, ఇప్పుడు చూడకు, మీకు ఈ హోటల్ గురించి అస్టోరియా హోటల్స్ అని మీరు కొట్టండి వికీపీడియాలో, దాని డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతుంది. ఆ గుమస్తా పేరేంటి తెలుసా? జార్జ్ సి బోల్ట్. అతడు అక్కడ గుమస్తాగా ఉంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ హోటల్స్కు అతడు మేనేజర్ అయిపోయాడు, ప్రెసిడెంట్ అయిపోయాడు. ఆయన కూడా పెద్ద కుబేరుడై మారాడు. ఈ మనిషి చనిపోయిన తర్వాత ఆ పెద్ద హోటల్ కూలగొట్టి
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అమెరికాలో అతిపెద్ద ఎత్తైన బిల్డింగ్. ఇప్పుడు దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అనేటువంటి ఒక బిల్డింగే ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్. అంతకంటే పెద్ద బిల్డింగ్ ఇప్పుడు సౌదీ అరేబియాలో కట్టుచున్నారు, అది ఇంకా ఓపెనింగ్ కాలే. నేను మీకు చెప్పేది, ఒకప్పుడు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనేది ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్. ఆ తర్వాత టిన్ టవర్స్ ఉండే, టిన్ టవర్స్ కూల్చిన విషయం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ జార్జ్ సి బోల్ట్ అనే చిన్న గుమస్తా ఓ పెద్ద హోటల్కు ఓనర్ అయిపోయాడు, మేనేజర్ అయిపోయాడు, ప్రెసిడెంట్ అయిపోయాడు. కారణం ఏంటి తెలుసా? ఒక్క వృద్ధ దంపతులకు ఒక్క రాత్రి మంచితనం చూపించినందుకు. మీకు తెలియదు మీ దగ్గరికి వచ్చేవారెవరో. మీరు వారికి చూపించే ఆతిథ్యానికి, మంచితనానికి దేవుడు మీకు ఏ ప్రతిఫలం ఇస్తారో మీకు ఇంకా తెలియదు. కనుక నేను మీకు తెలియపరుస్తున్నాను, ఆసక్తిగా దేవుని పనిలో ముందుకు పోండి. దేవుని సన్నిధిని మీరు కలిగిన వారిగా జీవించండి. దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. 1893లో జరిగిన సంఘటన నేను చెప్పాను. దాదాపు 170 సంవత్సరాలకు పైగా పాత ఒక చరిత్ర. ఒక వ్యక్తికి ఒక నైట్ పడుకోవడానికి ఇస్తే ఆ వ్యక్తి జీవితమే మార్చేశాడు. దేవునికి నీ హృదయం ఇచ్చినట్లయితే నీ చరిత్ర ఎంత అద్భుతంగా దేవుడు మారుస్తారు. కానీ మనం ఇవ్వం కదా. ఇస్తున్నాను అంటాం కానీ మనము ఇవ్వం. దేవునికి పూర్తిగా వదిలిపెట్టి చూడండి మీ జీవితాన్ని దేవుడు ఎట్లా మార్చగలడని. దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించి చూడండి, దేవుడు ఏం చేస్తాడండి. ఒక నరమాత్రుడు ఒకనికి అంత మేలు చేస్తే, సర్వాధికారి అయిన దేవుడు, ప్రపంచమునకు పునాది వేసిన దేవుడు నీ జీవితంలో ఎన్ని కొత్త అద్భుతాలు చేయగలడు. దేవునికి స్తోత్రం. విశ్వసించండి దేవుని మహిమార్థంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. 1929లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కట్టడానికి ఈ 300 పడక గది ఉన్న పెద్ద హోటల్ వారు కూల్చివేశారు. నేను మీకు చెప్పడానికి ఆశించేది, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆశిస్తున్నప్పుడు ఎవరు ఆపలేరు. దేవుడు నీ కొరకు మార్గం చేస్తే గిట్టనోడు పండ్లు కొరికి వాని పండ్లు అరిగిపోతుంది, కానీ దేవుని పని మాత్రం ఆపలేడు. నమ్ముచున్న వారు ఆమెనని చెప్పండి, లేకపోతే ఏమో అని చెప్పండి. ఏమో అని చెప్పారా? ఆమెనన్నారా? అందరూ ఆమెనన్నారా? మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడని విశ్వసించండి. అసాధ్యమైనది దేవునికి ఏమీ లేదు. ఆయన ఆశ్చర్యమైన కార్యములు మీ జీవితంలో చేస్తాడు. మీ స్థితి మారుస్తాడు. విశ్వసించండి, నిరీక్షించండి, సంతోషించండి. 3 పదాలు నేను చెప్పి నిరీక్షణ గురించే ఇంతసేపు మాట్లాడాను. 10 అయింది. ఇప్పుడు ఇంక 2 అంశాలు ఉన్నాయి. మరి నేను 11 గంటల వరకు మాట్లాడతానేమో. నేను బయలుదేరి వెళ్ళాలి కూడా. మనం 2వ పదంలోనికి వస్తామండి. 2వ పదం చదవండి. ఎక్కడున్నది అది? రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. అది మన మూలవాక్యం. చదవండి. సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. చదువు కూడా కొంచెం స్లో అయింది అంటే సరిపోతుందయ్యా అని చెప్పినట్టే అనిపిస్తుంది. సమస్త ఆనందముతోను. హల్లెలూయా. ఆనందం రకరకాలుగా ఉన్నది. మామూలు ఆనందం ఉంది. ఒక ఫోన్ కొనిస్తే మనకు ఆ సంతోషం. కానీ 3 నెలల్లో సంతోషం తగ్గిపోతే ఎందుకు తెలుసా? ఫ్రెండ్ చేతిలో అంతకంటే బెటర్ ఫోన్ కనబడింది. నా ఫోనే మంచిది అని అనుకొని ఉంటే నా ఫ్రెండ్ దగ్గర అంతకంటే అడ్వాన్స్ ఫోన్ చూడగానే నా సంతోషం తగ్గిపోయింది. ఆనందానికి సంతోషానికి తేడా ఉంది. కడుపు నిండా భోజనం చేసే సంతోషం, పాపాలు క్షమింపబడినందుకు ఆనందం, అది శాశ్వతమైన ఆనందం. నా దోషములు దేవుడు క్షమించాడు. అది బిర్యానీ తిన్న ఆనందం కాదు, అది పోదు. కాలు ఇరిగిన ఆనందం పోదు. ఇబ్బందులు పడ్డ ఆనందం పోదు. యేసయ్య నాతో ఉన్నాడు,
యోసేపు చెరసాలలో ఉన్నాడు. దేవుని కృప అతనికి తోడై ఉండెను. అతడు నిరాశ చెందలేదు, ఆనందిస్తూ పోయాడు. ఆనందం మన జీవితంలో అద్భుతంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మెటీరియల్ బ్లెస్సింగ్స్కు దొరికినప్పుడు సంతోషం వస్తుంది. కొత్త డ్రెస్ వేసుకున్నాం, సంతోషం. పరీక్ష పాస్ అయింది, సంతోషం. కొత్త బండి తీసుకున్నాం, సంతోషం. కొత్త ఇంటికి మూవ్ అయినాం, సంతోషం. కానీ క్రీస్తునందున్న ఆనందం వాటితో పోల్చడానికి కుదరదు. క్రీస్తునందు ఆనందం ఆహారం లేనప్పుడు కూడా మనలో ఉంటుంది, కష్టం ఉన్నప్పుడు కూడా ఉంటుంది, అందరు నిందించినప్పుడు కూడా ఉంటుంది. దేవా, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు నాతో ఉన్నావు కదా, చాలే అని చెప్పి మనం ఆనందిస్తూ ఉంటాం. ఆనందం అనేది అది లోపల నుంచి వచ్చేది. సంతోషం బయట కనబడేదాన్ని బట్టి వచ్చేది. ఆనందం మన హృదయాంతరంగము నుంచి వచ్చేది. అది కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియపరచడానికి మనం ప్రయత్నిస్తాం. ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్తున్నాడు, ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికిన క్షమాపణను బట్టి మనం ఆనందిస్తున్నాం. మనకు అనుగ్రహించిన నిత్య జీవమును బట్టి మనము ఆనందిస్తున్నాం. నిత్య జీవం మనలో ఆనందాన్ని కలుగజేశాం. మనం యేసుక్రీస్తుని కుటుంబంలో సభ్యులైనందుకు మనం ఆనందిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మీరెవరూ నా బంధువులేం కాదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు సంతోషం. ఎందుకు ఆనందం? మనం ఒక కుటుంబంలో సభ్యులమై ఉన్నాం. యేసుక్రీస్తుని కుటుంబంలో మనము సభ్యులమై ఉన్నాం. తోటి సేవకులమని మనం పిలుస్తున్నాం. మనం అందరం కలిసి దేవుని మహిమపరుస్తున్నాం. అద్భుతమైన కార్యం దేవుడు చేస్తున్నందుకు మనం ఆనందిస్తున్నాం. పరలోకమును గురించి తెలుసుకున్నందుకు ఆనందం. యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నందుకు ఆనందం. ఆయనను నా సొంత రక్షకునిగా అంగీకరించినందుకు ఆనందం. ఆయన నాతో కూడా నడుస్తున్నందుకు నేను ఆనందిస్తున్నాను. ఆయన నా జీవితంలో చేసిన మేలులన్నిటిని బట్టి నేను ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. చివరిగా ఆనందం, ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకు ఆనందం. ఒకరికి ఒక మంచి బట్టలు ఇచ్చాం, వారు అది కట్టుకొని కనబడితే మనకు ఆనందం. బీరువాలో గాలి ఆడకుండా ఉన్న బట్టలన్నీ తీసి మంచం మీద పెట్టండి. మళ్ళీ మీరు కట్టుకునేది మాత్రం తిరిగి పెట్టండి. మీరు కట్టని వస్తువులన్నీ ఒక బాక్సులో పెట్టి ప్యాక్ చేయండి. నేను అడ్రస్ ఇస్తాం, నార్త్ ఇండియాకి పంపండి, మణిపూర్కో, యూపీకో, బెంగాల్కో పంపండి. అక్కడ కొంతమంది నిరుపేదలు దాన్ని కట్టుకుంటారు. అందమైన డ్రెస్సులు, మంచి చీరలు కట్టుకోకుండా చాలా లేదా బీరువాలో, తీసి ఇవ్వండి. ఆనందం వస్తుంది మీకు. అవన్నీ అక్కడ ఉంటే ముఖవాసన వస్తుంది. గాలి ఆడతలేదు, అందులో గాలి ఆడాలి కదా, అది ఖాళీ చేయండి. కొన్ని మాత్రం వాపసు పెట్టండి. మిగిలినవన్నీ ఎవరికైనా మీ పక్కన ఉన్న స్లమ్స్లో, గుడిసెలో ఉన్నటువంటి వారికి ఇవ్వండి. వారి సంతోషం మీరు చూడాలి. ఇచ్చినప్పుడున్న సంతోషం అది అద్భుతం. అది ఇచ్చిన వారికే తెలుసు. కొంతమందికి తెలియదు, వారెవరికి ఏమి ఇవ్వరు. కానీ ఇచ్చిన వారికి ఎంత ఇచ్చినా సరిపోదు, ఇంకా ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. కనుక ఆనందం గురించి 5-6 పాయింట్స్ నేను టెలిగ్రాఫిక్ వర్డ్లో చెప్పి ముగించాను. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిపోతే నాకు ఈరోజు వెళ్ళడం లేట్ అవుతుంది. ఇప్పుడు మన సమాధానంలోనికి వచ్చేస్తాం. మనము రోమాపత్రిక 15వ అధ్యాయం దాని 13వ వచనం మరలా దాని చివరి భాగం చదువుదామండి. సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక, దేవుడు మిమ్ముని నింపునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకందరికీ సమాధానం కావాలి. సమాధానం ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఒక్కరు కూడా లేరు. అందరికీ సమాధానం కావాలి కదా. సమాధానం అది దేవుడిచ్చిన దానం అండి. సమాధానం దేవుడిచ్చిన దానమే. సమాధానం కొనుక్కునేది కాదు, డబ్బు పెడితే రాదు. అది దేవుడిచ్చిన ఉచితమైన దానం. మన జీవితంలో అనేక అంబిషన్స్, అనేక కోరికలు మనకు ఉంటాయి. అది జరగకపోతే సమాధానం పోతుంది. డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటే మనకు సమాధానం ఉండదు. కానీ దేవుడు మన